లగచర్ల ఈ విషయం ఏంటి సార్? అంటే మా అందరికి ఒకళ్ళేమో కాంగ్రెస్ అభిమానులు ఉంటారు, ఒకళ్ళు బీఆర్ఎస్ అభిమానులు ఉంటారు. ఎవరికి వాళ్ళు తోచిన విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ యొక్క అంటే తెలంగాణ మంచిని కోరుకునే మీరు ఏంటి అసలు యాక్చువల్ ఏంటి వాస్తవం కరెక్టా కాదా వాళ్ళు చేసిందని? ఇప్పుడు లగచెర్లలో కలెక్టర్ మీద రైతులు దాడి చేసింది అనేది వార్త. అవును. వార్త వెనకాల అసలు మూల కారణం ఏందని చూస్తే తెలంగాణ ఉద్యమ పునాదే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. అవునండి. ఈ ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు వచ్చినా కూడా భూమి కోసమే వచ్చినాయి. అవును. రక్తపాతం ఎక్కడ జరిగినా కూడా భూమి కోసమే. రాజుల కాలం కావచ్చు, అక్కడ నుంచి కావచ్చు. అయితే అక్కడ రైతులు ఒక కలెక్టర్ ప్రతీక్ జైన్ గారి మీద దాడి చేయడం అనేది అది అందరం ఖండించాల్సిన విషయము. ప్రజాస్వామ్యంలో దాడులు అనేది ఎవరు ఆక్షేపించారు. కానీ ఒక మామూలు గిరిజన మహిళలు, గిరిజన రైతులు జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా మొత్తానికి పాస్ అయిన కలెక్టర్ గారి మీదనే దాడి చేసిరంటే దాని వెనకాల ఉన్న కారణాలు విశ్లేషిస్తే ఇది ఈ రోజు వచ్చిన ఉద్యమం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యే అయినాక కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని కాడా అని పెట్టారు. కొడంగల్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేయడం కోసం 5,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు గతంలో గజ్వేల్ లో గడా అని ఉంది, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని. అట్లనే సిరిసిల్లలో ఇంక ఇప్పుడు ఈ ఎవరు ముఖ్యమంత్రులైనా మంత్రులైనా వాళ్ళ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకంగా ఫండ్స్ తీసుకెళ్లడం అనేది ఒక సాంప్రదాయం లాగా అయిపోయింది. వాస్తవానికి రాజ్యాంగానికి విరుద్ధం. సెలెక్టివ్ గవర్నెన్స్ అనేది ఉండకూడదు. అయితే లగచెర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద దాడి చేయడం వెనకాల ఉన్నది ఏంటంటే వాళ్ళు గత 5-6 నెలల పైన మాకు ఈ ఫార్మాసిటీ వద్దు, మాకు ఇంకేమన్నా అభివృద్ధి తీసుకురండి అని వాళ్ళు కలవని నాయకులు లేరు, తిరగని పార్టీ లేదు. అయితే అభివృద్ధి మోడల్ అనేది ఈ అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు ఇవాళ ప్రపంచం మొత్తంలోనే హైదరాబాద్ అనేది ఫార్మాసిటీకి నెంబర్ 1 ఫార్మా ఇండస్ట్రీకి. అవునా కదా? అవునండి. ఫార్మాసిటీ, ఫార్మా డెవలప్మెంట్, ఫార్మా కంపెనీలు అనగానే గ్లోబల్ గా హైదరాబాద్ కు పేరు. అదే విధంగా హెల్త్ క్యాపిటల్ అంటారు. ఇండియా మొత్తంలో కూడా హైదరాబాద్ హెల్త్ క్యాపిటల్, హెల్త్ హబ్ అంటారు. అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగున్నాయి, గర్వకారణము. భారతదేశంలో, ప్రపంచంలోనే హైదరాబాద్ ఫార్మా అనేది. అయితే ఇంటర్నేషనల్ వైడ్ ఫార్మా కంపెనీలు చాలా అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు పెట్టుకోరు. ఎందుకంటే ఫార్మా కంపెనీతో వచ్చే మందుల ఎట్లనో పొల్యూషన్ ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన, నేను జర్నలిస్ట్ గా 97-99 లో పనిచేసినప్పుడు పటాన్ చెరువు, జీడిమెట్ల, నాచారం ఈ బెల్ట్ మొత్తం కూడా ఇండస్ట్రీ పొల్యూషన్ తోటి ఆసియాలోనే అత్యంత కలుషితమైన ప్రాంతం పటాన్ చెరువు. మేము అప్పుడు రిపోర్టింగ్ చేసినప్పుడు ఇక్కడ నక్కవాగు అని ఒక వాగు ఉండేది. ఆ వాగులో ఫార్మా పొల్యూషన్ అంతా కలిపితే ఆ నది జలాలు మంజీరా నది బెల్ట్ మొత్తం పోయి తల్లి పాలల్లో కూడా విష రసాయనాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత అత్యుత్తమైనది, శ్రేష్టమైనది, ప్యూరిటీకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం పుట్టిన బిడ్డకి. అలాంటి తల్లి పాలు కూడా కలుషితమైనవి అంటే ఈ విష రసాయనాలు ఎంత డేంజరో ఆలోచించండి. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం బంద్ అయిన వోల్టాస్ అనే ఒక కెమికల్స్ కంపెనీ వాళ్ళు డంప్ చేసిన కెమికల్స్ భూగర్భ జలాలలో ఇంకి ఆ నీటి ఊటల ద్వారా, నీటి జలాల ద్వారా అక్కడ ఉన్న చెరువులు, కుంటల్లోకి పోయి అక్కడ పండిన వరన్నం విషమైంది. అన్నం వండుకుంటే చూడడానికి బియ్యం తెలంగాణ ఉండేది, కానీ అన్నం వండుకున్నప్పుడు మొత్తం ఇట్లా పచ్చగా పసరలాగా వచ్చేది. అక్కడ జామకాయలు గాని, పండిన వరి పంట గాని, ఈవెన్ పశువులు తాగిన పాలల్లో కూడా 20-30 సంవత్సరాల పాటు ఆ విష రసాయనాలు ఎక్కినాయంటే ఇది ఎంత డేంజరస్ కెమికల్స్ ఆలోచించండి. అందుకు వీళ్ళు ఒప్పుకోరు. అసలు ప్రపంచంలో ఇప్పుడు మనకన్నా తక్కువ జనాభా, ఎక్కువ భూభాగం ఉన్న అమెరికా గాని, కెనడా గాని, రష్యా గాని, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈ పేద దేశాల్లోనే ఫార్మా కంపెనీలను ప్రోత్సహిస్తాయి. అవును. ఈవెన్ కొన్ని ఆఫ్రికా దేశాలు కూడా మాకు ఈ ఫార్మా కంపెనీలు వద్దని చెప్తాయి. మరి మనం ఎగబడి మాకు ఫార్మా హబ్ అని చెప్పుకోవడం అంటే ఒకవైపు ఇలా జిడిమెట్ల, నాచారం, పటాన్ చెరువు కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినాయి. ఈ సిటీని నాశనం చేసింది కాక ఇక్కడ చౌటుప్పల్, మునుగోడు కాన్స్టిట్యున్సీ, అక్కడ దివీస్ గాని వద్దంటున్నారు. లగచెర్ల ప్రజలు ఏమంటారంటే మాకు ఈ ఫార్మా సిటీ వద్దు. ఇంకొకటి మనందరికి కూడా, ప్రజలందరికీ తెలవాల్సింది ఏంటంటే ఇవాళ మనిషి తమ కన్న తల్లి ఎంత విలువిస్తాడో, కన్న బిడ్డలకు ఎంత ప్రేమిస్తాడో, భూమిని అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. మనది వ్యవసాయ ఆధారిత దేశం, రైతులు భూమితో అటాచ్మెంట్ ఉంటది. ఇవాళ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఊర్లో భూమి అమ్ముకోరు.
అవును. భూమి అనేది మనకి ఒక అటాచ్మెంట్. అవును. అలాంటిది అక్కడ గిరిజన రైతులు 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు, వాళ్ళేం చదువుకున్న వాళ్ళు కాదు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళకి భూమే జీవనాధారం. ఒక 2 ఎకరాల భూమి ఎకరాలు ఉన్న రైతు కుటుంబము వాళ్ళ ముందు తరము, ప్రస్తుత తరము, భవిష్యత్తు తరం కూడా ఆధారపడి ఉంది. అలాంటి భూమిని ప్రభుత్వం సేకరించదలుచుకున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 2017లో భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. ఏదైనా ప్రాజెక్టు పేరు మీద మీరు భూమి తీసుకోవాలన్నప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి, ఫస్ట్ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు ప్రాజెక్టు పేరుతో వాళ్ళని బాధితులు చేయకండి, వాళ్ళని భాగస్వామ్యులు చేయండి. భూమి పోతే వాళ్ళకి 2 రెట్లు నష్టపరిహారం ఎక్కువ ఇవ్వమన్నారు. ప్లస్ 18 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా ఉంటే ఉద్యోగం ఇవ్వమన్నారు వాళ్ళ చదువుకు తగ్గట్టు. ప్లస్ ఆ భూమిలో ఒక బోర్వెల్ ఉంటే ఆ బోర్వెల్ కి నష్టపరిహారం సపరేట్ ఇవ్వాలని చెప్పారు. ఆ భూమిలో చెట్లు, పంట ఏదైనా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చెట్టు ఉంటే ఆ చెట్టుకు కూడా ఎట్లా నష్టపరిహారం కట్టాలనేది ఉంది. అంటే పాడి పరిశ్రమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనంటుందా అంటే, మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఏం జరిగిందంటే బలవంతంగా, అంటే డెమోక్రసీలో డిస్కషన్, డిబేట్, డైలాగ్ ఉండాలి. ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని కొంతమంది వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ అనుచరులు గిరిజనులని, నోరు లేని గిరిజనులని, వాళ్ళకేమి కుల బలం లేదు, ధర బలం లేదు, సామాజిక బలం లేదు, ఇస్తావా సస్తావా, అక్కడ మార్కెట్ లో 50 లక్షలు లేని ఎక్కడ మార్కెట్ లో ఇవాళ తెలంగాణలో ఏ మూలకు పోయినా 50 లక్షలు ఎకరం ఉంది. మినిమం 30 లక్షలు తక్కువ అయితే అసలు ఎక్కడ దొరకదు. అలాంటిది 50 లక్షలు, కోటి రూపాయలు ఉన్న భూముల్ని 7 లక్షలకి, 5 లక్షలకి, 10 లక్షలకి ఇవ్వమని బలవంతంగా బెదిరిస్తున్నారు. ఒక 6-7 నెలల నుంచి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు కలిసిర్రు, కాంగ్రెస్ నాయకులు కలిసిర్రు, బీజేపీ నాయకులు కలిసిర్రు, సిపిఐ నాయకులు కలిసిర్రు. అయినా కూడా వాళ్ళకి ఎటువంటి ఉపశమనం రాకపోగా అక్కడ ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నయ్య తిరుపతి రెడ్డి గారు అనుచరులు తిరుపతి రెడ్డి గారు వెళ్ళినప్పుడు చాలా ఆడియోలు లీక్ అయినాయి. రైతులని లకారాలతో తిట్టడము, నోటుకొచ్చినట్టు తిట్టడము, బౌన్సర్లతో కొట్టేయడము, ముఖ్యంగా 4 గ్రామాల ప్రజలకి ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో అయిపోయింది. అది వెనక జరిగిన నేపథ్యం. ఇప్పుడు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో గాని లేకపోతే మా ఖమ్మం జిల్లాలో గాని 1 ఎకరం భూమి తీసుకోవాలంటే పెద్ద ఉద్యమాలు వస్తాయి, విప్లవాలు వస్తాయి. అవును. ఇప్పుడు అదే ఒక అగ్రవర్ణాల భూము లేకపోతే సమాజంగా బలంగా ఉన్న వాళ్ళ భూమి లాక్కోగలుగుతుంది ప్రభుత్వం? లాక్కోలేదు. అంటే ఎవరు దిక్కులేరు కాబట్టి వాళ్ళది. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారి బంధువులకి, రేవంత్ రెడ్డి గారికి కొండారెడ్డిపల్లిలో కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళ భూస్వామ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళ భూముల్లో ఫార్మా కంపెనీ పెడతారా? ఈ రాజకీయ నాయకులకు ఇన్ని 100 ఎకరాలు ఉన్నాయి బినామీల పేర్ల మీద. ఏ రాజకీయ నాయకుడు అన్నా తన భూమిలో ఫార్మా కంపెనీ పెట్టమని వస్తాడా? అంటే విట్ల గారు నాకు చిన్న డౌట్ ఏంటంటే, మీరు ప్రతి వాళ్ళు ఇప్పటికప్పుడు ఫార్మా కంపెనీ పెట్టాలంటే భూమి కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఇలా అంటా ఇదే సమస్య వస్తుంది, మేము ఒప్పుకోమంటారు కదా. ఎక్కడికి వెళ్ళినా సరే మాకొద్దు అంటారు. అప్పుడు ఎలా మరి? ఏ పరిశ్రమ, కొన్ని పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ ఫార్మా కంపెనీస్ కి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గానీ ఇంటర్నేషనల్ డ్రగ్ కౌన్సిల్ కూడా ఈ విష రసాయనాలు ఏవైతే వస్తుంటాయో ఫార్మా కంపెనీలు అన్ని అక్కడొకటి పెట్టరు. ఇలా చైనాలో గానీ లేకపోతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దగ్గర గవర్నమెంటే మొత్తం ఫార్మా క్లస్టర్ అంతా ఒక దగ్గర పెట్టి ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ గానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం గవర్నమెంట్ 24/365 డేస్ మానిటరింగ్ చేసి ఆ విష రసాయనాలని ప్యూరిఫికేషన్ చేస్తారు. అవి మిగతా వ్యర్థాలను కూడా ఎక్కడ పడితే అక్కడ వదలరు. మన దగ్గర ఏమో పేపర్ మీద అన్ని లాస్ ఉంటాయి. హైదరాబాద్ లో ఉన్న ఫార్మా కంపెనీలు అన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేషన్ ఉంటది, స్టాండర్డ్స్ ప్రకారం చేస్తామని చెప్తారు. కానీ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఎఫిలెంట్ విష రసాయనాలని చేసేవి పేపర్ మీద జరుగుతున్నట్టు సర్టిఫికేషన్ ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే అర్ధరాత్రుల పూట ఎవరు లారీలలో డబ్బు చేసుకొని ఈ మూసీ నదిలోనో పక్కన ఉన్న చెరువుల్లోనో కుట్టల్లోనో వదిలేస్తారు. ప్రైవేట్ ఏమో లాభాల కోసం పెట్టే కంపెనీ. గవర్నమెంట్ చేస్తుందా అంటే మన భారతదేశంలో గవర్నమెంట్ కంపెనీలు ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయో మనం చూస్తున్నాం. అందులో హైదరాబాద్ చుట్టుపక్కల జడ్చర్ల కావచ్చు, మునుగోడు కావచ్చు, ఈ ఫార్మా కంపెనీలు వద్దని చెప్పి చాలా ఉద్యమాలు జరిగినాయి. వాళ్ళు ఏమంటున్నారు, మాకు స్కూల్ తీసుకురండి, ఒక కాలేజ్ తీసుకురండి, ఒక హాస్పిటల్ తీసుకురండి, ఒక యూనివర్సిటీ తీసుకురండి, లేకపోతే ఇంకేదైనా సెల్ ఫోన్ పరిశ్రమ తీసుకురండి, కంప్యూటర్ పరిశ్రమ మాకు ఫార్మా మాత్రం వద్దంటున్నారు. ఎందుకంటే ఫార్మా కంపెనీ వస్తే ఆ ఒక్క 4 గ్రామాల ప్రజలే కాదు, చుట్టుపక్కల భూమి కలుషితం అవుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, వాయు కాలుష్యం వల్ల పీల్చే గాలిలో విష రసాయనాలు వస్తాయి, రకరకాల ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయి, చర్మ సంబంధించిన వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది.
తరతరాల పాటు అది ఒక కాదు, ఆ భూగర్భ జలాల్లో ఇంకిన విష రసాయనాలు అవి ఎక్కడెక్కడికి పోతాయో నీటి ఊటల ద్వారా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవట్లేదు, అంటే ఎందుకు పెట్టలేదు అంటారు వాళ్ళు? ఇప్పుడు గతంలో ఉన్న కేసీఆర్ గారేమో ఫార్మా సిటీ అని చెప్పి 14,000 ఎకరాలు సేకరించారు. అవునండి. అసలు అది కూడా మన భారతదేశం లాంటి పేద దేశము, అభివృద్ధి చెందిన దేశాల్లో మనకి ఆ విష రసాయనాలని క్లీన్ చేస్తే టాబ్లెట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి 3 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. అంత ఈ ప్రైవేట్ కంపెనీలకి లేదు అంత సామర్థ్యం. చైనాలో ఏంటంటే రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి, విదేశాల్లో స్ట్రిక్ట్ గా ఉంటాయి కాబట్టి అలా. ఇక్కడ ఏంటంటే ఆ క్షణానికి లాభం వచ్చిందా లేదా అనేది ఉంటది. దానికి కేసీఆర్ గారు 14,000 ఎకరాలకు తీసి ఒకటే దగ్గర మేము చేస్తామని చెప్పి ఒక మోడల్ ట్రై చేశారు. మరి ఆ 14,000 ఎకరాల ల్యాండ్ ఉన్నప్పుడు పెట్టదలుచుకుంటే అక్కడ పెట్టచ్చు. అక్కడక్కడ ఫార్మా విలేజ్ అని చెప్పి ఇప్పుడు అంటే కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు, మేము ఫార్మా విలేజ్ అంటాం. అభివృద్ధి అంటే అమర్త్య సేన్ గారు నోబెల్ బహుమతిలో ఆయనకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఆయనకి ఎందుకు వచ్చిందంటే వెల్ఫేర్ ఎకనామిక్స్ ఆయన ప్రత్యేకత. అంటే ఆర్థిక శాస్త్రం అనేది సంక్షేమానికి, సమాజానికి ఉపయోగపడాలి. నిజమైన అభివృద్ధి అంటే ఆకాశ హరిమ్యాలు నిర్మించడము, బిల్డింగ్లు కట్టడము, టెక్నాలజీ డెవలప్ చేయడం, రాకెట్లు తయారు చేయడం కాదు. నిజమైన అభివృద్ధి అంటే ఏ ప్రాజెక్టు పేరుతో మీరు ప్రజలని బాధితులు చేస్తున్నారో ఆ బాధితులకి స్వేచ్ఛ ఇవ్వండి, ఫస్ట్ స్వాతంత్రం ఇవ్వండి, వాళ్ళని భాగస్వాములు చేసి బాధితుల్ని లబ్ధిదారులుగా చేయండి. మీరు ఈ ప్రాజెక్టు పేరుతో ఏదైతే బెనిఫిట్ ఎకనామికల్ వాళ్ళకు కూడా అభివృద్ధి అని చెప్తున్నారో ఫస్ట్ మొట్టమొదటి స్టేక్ హోల్డర్, మొట్టమొదటి భాగస్వామ్యం వాళ్ళు కదా. వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి మీరు ఎవరో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. బాధితుల్ని భాగస్వాములు చేసి స్వేచ్ఛతో, గౌరవంతో వాళ్ళని మీరు ఎంపవర్ చేయడమే నిజమైన అభివృద్ధి అని చెప్పారు. అందుకనే ఆయనకి ఆర్థిక శాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా వెల్ఫేర్ ఎకనామిక్స్ ఆయనకు ఉంటది. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు సార్? కాంగ్రెస్ ఫస్ట్ ఏ పని చేయాలన్నా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్లలో ఓట్లు రావడం కోసం రకరకాల మాటలు చెప్తారు. ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళకి వాస్తవం ఇప్పుడు వివరం అయితే క్షవరం అయితే గానీ వివరం బోధపడ్డట్టు ఎలక్షన్ల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం ఏ పార్టీ అయినా కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ. ఇప్పుడు అధికారంలో కూర్చున్నప్పుడు ఏంది, కొడంగల్ కి నేను డెవలప్ చేసినా అని చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ పక్కనే కొన్ని వేల ఎకరాల భూమి వీళ్ళ బంధువులు, వీళ్ళ చుట్టాలకు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ 4 ఊర్లలో ఫార్మా కంపెనీ పెడితే పక్కన ఉన్న ఖాళీ భూములకు రేట్లు వస్తాయి. ఇవాళ రేపు మొత్తం రియల్ ఎస్టేట్ దందానే కదా. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంటే మీకు నిజంగా రైతులని చేయాలంటే ఏం చేయాలి? అసలు ఒక కలెక్టర్ ప్రైవేట్ కంపెనీకి మధ్యవర్తిగా వర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు డబ్బులు ఉన్నాయండి, మీరు ఫార్మా కంపెనీ పెట్టాలనుకున్నారు, సపోజ్ మీరు రైతుల దగ్గర ₹1 ఎక్కువ ఇచ్చాయినా మీరు రైతులను ఒప్పించి, అది ప్రైవేట్ వ్యవహారం. ప్రభుత్వ ప్రాజెక్ట్ అనుకోండి, ప్రభుత్వం ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్టు లేకపోతే ప్రభుత్వం ఒక పెద్ద యూనివర్సిటీయో హెల్త్ తీసుకొస్తుంది అంటే ప్రభుత్వం. అసలు ప్రైవేటు సంబంధించిన వ్యవహారాల్లో ప్రైవేటు వ్యక్తుల మధ్య కలెక్టర్ పోవాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందో లేకపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏం జరగాలి? ఫార్మా కంపెనీలు పెట్టడం, ప్రైవేట్ ఫార్మా కంపెనీలు పెట్టడం జరగాల. ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి దానికి సహకరించాలి. మొత్తం బ్రోకర్ పని చేయొద్దు. అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి చుట్టాలు భూముల రేట్లు పెరుగుతాయి, ఆయనకి పేరు వస్తుంది ఓట్ల గురించి. అది ఏం చేయాలి? ఓట్లు ఓకే, పేరు ఓకే, మంచిదే. అది ఒక 3 తరాల పాటు నిలబడాలి కదా. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెట్టి కొడంగల్ నియోజకవర్గంలో వచ్చే విష రసాయనాలు రేపొద్దున రేవంత్ రెడ్డి గారి మనవడు కూడా పీలుస్తాడు కదా. రేపొద్దున రేవంత్ రెడ్డి గారి కుటుంబం కూడా అక్కడ పండిన జామకాయో, అక్కడ పండిన వరియో, అక్కడ పండిన మ్యాంగో తింటే దీనికి సొల్యూషన్ ఏమిటంటారు? దీనికి సొల్యూషన్ ఏంటంటే భారతదేశానికి తగ్గ అభివృద్ధి సూచిక. ఏ దేశం ఆ దేశానికి తగ్గ భౌగోళిక పరిస్థితి. అభివృద్ధి అంటే కేవలం ఫార్మా కంపెనీలు పెడితేనో టెక్నాలజీలు పెడితేనే కాదు. ప్రజలకి ఇప్పుడు అభివృద్ధి చేయాలి, ప్రజల ఆర్థిక స్థాయి పెంచాలంటే ఇవాళ భారతదేశము భిన్న వైవిధ్య భూ నేలలు ఉన్న పరిస్థితి. ఇన్ని రకాల నేలలు ఏ దేశంలో ఉండవు. మనకి ఆర్గానిక్ పంటకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఇవాళ చాలా దేశాల్లో పంటలు పండవు. హైదరాబాద్ కి ఎకో సిస్టమ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ పెద్ద ఎత్తున పెంచొచ్చు కదా. ఇలా కరేపాకు అమ్మితే కూడా కోట్ల రూపాయలు. లగచర్లకి ఏంటంటే సొల్యూషన్, లగచర్లకి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ రైతులని మనోభావాలు దెబ్బతీయద్దు, రైతులను ఒప్పించాలి, మెప్పించాలి. ఫస్ట్ వాళ్ళు భూమి తీసుకోవాలనుకుంటే తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళకి ఈ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారము 1:2 రేషియోలో మార్కెట్ రేటుతో ఈక్వల్ గా ఇవ్వాలి. సెకండ్, వాళ్ళని భాగస్వాములు చేయాలి.
వాళ్ళు ఇది 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ తీసుకొని 100 గజాల ప్లేస్ ఇస్తా అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఎవరైనా ఒప్పుకోరు. ఇక రేవంత్ రెడ్డి గారి బంధువులు భూములు లాక్కుంటే రేవంత్ రెడ్డి గారిని తిట్టరా? ఒప్పుకోరు. ఇలా ఏ రాజకీయ నాయకుడు భూమిని లాగితే ఎంత నానా భూమి ఆకాశం ఏకం చేస్తారు. వాళ్ళని మెప్పించాలి, ఒప్పించాలి. అసలు ఈ ఫార్మా కంపెనీలు మనకు సెట్ కావు. ఆల్రెడీ తెలంగాణలో చాలా జిల్లాలు కలుషితం అయిపోయింది. ఫస్ట్ అసలు ఆ కాన్సెప్టే రాంగ్. వీళ్ళకి సరైన అవగాహన లేదు, సరైన ఆలోచన లేదు. అంటే లాభాలు ఎక్కువ వస్తాయని ప్లాన్ చేసుకున్నారు. లాభాలు వచ్చేటి గతకన్నా ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎక్కువ వస్తాయి. లాభాలు వస్తాయని చెప్పి మనమైతే ఇప్పుడు మీరు ఏదో స్వీట్ ఏదో పెట్టారు సార్, అద్భుతంగా ఉంది అంటే నా ఆరోగ్యము, నా ముందు తరాలకు నా పిల్లల ఆరోగ్యము, నా భూమి, నా నేల మొత్తం కలుషితం అవుతుంది కదా. ఏం చేసుకోవాలి లాభాలు వస్తాయి? మీరు ఇలా ఫార్మా కంపెనీ పేరుతో 100 కోట్లు ఇచ్చారు అనుకోండి, నేను తినే ఆహారం కలుషితమైంది, నేను తాగే గాలి కలుషితమైంది, నేనుంటున్న భూమి కలుషితం అయితే నేను ఏం చేసుకోవాలి? అయితే ఇప్పుడు అక్కడ రైతులను మెప్పించాలి, అసలు ఫస్ట్ ఫార్మా కంపెనీలు అనేది ఇండివిజువల్ గా ప్రైవేట్ కంపెనీలు ఆ ట్రీట్మెంట్స్ చేయవు సరిగా. వాళ్ళ లాభాల కోసం ఏం చేస్తారంటే ఆ భూమిలో తవ్వుతారు, భూమిలో పాత పెడతారు విష రసాయనాలు, లేకపోతే దగ్గరున్న జలాశయాల్లో వదులుతారు. ఆ రెండు ప్రైవేట్ కంపెనీలు 100కి 99% చేస్తాయి. గవర్నమెంట్ కంట్రోల్ చేసే మెకానిజం మన దగ్గర స్ట్రిక్ట్ గా పనిచేయదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండగా కూడా ఇన్ని జరుగుతున్నాయి కదా. ఇలా మూసీ నదిలో 49 రకాల విష రసాయనాలు ఉన్నాయి. మరి ఎవరి వైఫల్యం? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫార్మా కంపెనీలు మనకొద్దు. ఎకానమీ సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్లో వాతావరణాన్ని నాశనం చేసే ఏ అభివృద్ధి నమ్మినా కూడా నిజమైన అభివృద్ధి కాదు. అసలు ఎకో సిస్టమ్ ని, ఎకాలజీని దెబ్బతీస్తే నీకు రేపు పొద్దున మొత్తం వాతావరణం పైన ఏం చేసుకుంటాను? గవర్నమెంటే అంటే పనికిరాని భూములు, బంజర భూములు, పోరంబూకుల భూములు, గుట్టలలో 100 కిలోమీటర్ల దూరంలో మొత్తం పొల్యూషన్ కంట్రోల్ అంతా గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా తీసుకొని ఆ ఎఫ్లూయెంట్ ప్లాంట్స్, హజార్డస్ కెమికల్స్ చేసే మెకానిజం ఉంది. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా. ఇప్పుడు అగ్రదేశాలే పెట్టలేకపోతున్నాయి. ఇప్పుడు మందుల కంపెనీ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి 2 రెట్లు దీనికి ఖర్చు అవుతుంది. అది పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. దానికి మోడర్న్ టెక్నాలజీస్ ఉన్నాయి. మనం ఏంటంటే పేపర్ల మీద అద్భుతంగా చెప్తాం హిపోక్రసీ, ప్రాక్టికల్ కి వచ్చేసరికి ఎవరు చూడడు కదా అని వేసేస్తాం. ఖచ్చితంగా ఏమంటున్నామంటే ఈ పేద రైతుల భూములు, అది 3 పంటలు పండే భూములు అండి. ఇప్పుడు పనికిరాని భూములలో పెట్టొచ్చు కదా, పంటలు పండే భూములలో పెట్టడం ఏంటి అంటే దీనికి అవగాహన లేకపోవడం ఒకటి అజ్ఞానము, 2 అహంకారం. నువ్వు ఏం చేస్తారు గిరిజనులే కదా అని ఇలా కలెక్టర్ మీద దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు చావుకు తెగించి చేసినట్టే కదా. అంటే కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అభివృద్ధి నమూనాను మార్చి ఇంకా దూరంగా ఎక్కడైనా పెట్టొచ్చు. మీరు చెప్పినట్టు విట్ల గారు అక్కడ అడిగాం, కాంగ్రెస్ లీడర్ ఏం చెప్పారంటే అక్కడ ఉన్న రైతులకు కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం. అద్దంకి దయాకర్ గారు చెప్పారండి, కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం, రాళ్ళు వేసినా సరే. కాకపోతే భూములు లేకుండా వచ్చి రాళ్ళు వేస్తారండి, వాళ్ళు మాత్రం జైలుకి పంపించామని చెప్తున్నారు. ఎవరికైతే భూమి ఉందో వాళ్ళు మాత్రం పంపించలేదు, కౌన్సిలింగ్ చేశారు అంటున్నారు. ఇక అది పక్కన పెడతాయండి. ఇది కూడా దయాకర్ అన్న కూడా నాకు తెలుసు కానీ ఇది పిచ్చి తుక్కులకు వాదన. మా ఊర్లో మా బాబాయికి 10 ఎకరాలు ఉంటది, మా పెదనాన్నకు 5 ఎకరాలు ఉంటది. నాకు మా నాన్న రాజకీయాలు తిరగడమో లేకపోతే పోవడం వల్ల అమ్ముకుంటాడు. నాకు భూమి లేనంత మాత్రాన మా ఊర్లో ఫార్మా కంపెనీ పెట్టద్దని అడిగే హక్కు లేదా నాకు? అలా అంటారా? అంటే ఇప్పుడు నా ఊర్లో చదువుకున్న యువకులు ఉంటారు. మా బాబాయికి 10 ఎకరాలు ఉంది, మా పేరానికి 5 ఎకరాలు ఉంది, మా చిన్నానికి 5 ఎకరాలు ఉంది. నాకు మా అక్క పెళ్లిళ్ళకి వల్ల నా భూమి అమ్ముకున్నాను అనుకోండి. చదువుకున్న డిగ్రీ చదువుకున్న యువకుడు మా ఊర్లో ఫార్మా కంపెనీ పెట్టద్దని ప్రొటెస్ట్ చేయొద్దా? వీళ్ళకి ఏం మాట్లాడతారు కామన్ సెన్స్ లేకుండా? ఈ పాయింట్ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. చదువుకున్న ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, కొద్ది గొప్ప లంబాడి గిరిజన వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటంటే కేవలం ఆ కళ్ళకి గంటలు కట్టుకొని అక్కడ వరకు చూస్తారు. మా ఊర్లో ఫార్మా కంపెనీ పెట్టొద్దు అనేది ఆ ఊర్లో ఉన్న బిచ్చగాడికి కూడా హక్కు ఉంది, ఆ ఊర్లో ఉన్న పిట్టకు కూడా హక్కు ఉంది, ఆ ఊర్లో ఉన్న బర్రెకి కూడా హక్కు ఉంది. అది అసలు ప్రతి తెలంగాణలో ఫార్మా కంపెనీ పెట్టద్దని నేను అంటున్నా. అది ఈ తెలంగాణ ప్రేమికుడుగా ఇప్పటికే నాశనం చేసిర్రా నాయన మీరు ఫార్మా కంపెనీల పేరుతో. మొత్తం మా పటాన్ చెరువు, మా ఆచారము, మా జీడిమెట్ల, మా జడిచెర్ల, అసలు మా ఫార్మా కంపెనీ అవుతుంది తెలంగాణకి. అది వీళ్ళకి అవగాహన లేకపోవడము, ఏదో రాజకీయమైన పరిధిలో మాట్లాడుతుంటారు.